ఫ్రెండ్స్, ఈరోజు మనం 8086 మైక్రో ప్రాసెసర్లో ఉన్న అడ్రసింగ్ మోడ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. అడ్రసింగ్ మోడ్ అంటే ద డిఫరెంట్ వేస్ దట్ ఏ ప్రాసెసర్ కెన్ యాక్సెస్ డేటా ఆర్ రిఫర్ టు యాజ్ అడ్రసింగ్ మోడ్ అనమాట. ప్రాసెసర్ అనేది డిఫరెంట్ వేస్లో అడ్రస్ని యాక్సెస్ చేస్తుంది. ఆ వేస్నే మనం అడ్రసింగ్ మోడ్స్ అంటాం. ఒక్కో మోడ్లో ఒక్కోలాగా యాక్సెస్ చేసుకుంటాం. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే స్మాల్ ఎగ్జాంపుల్, మూవ్ అనే ఇన్స్ట్రక్షన్ అంటే ఒక దాంట్లోంచి డేటాని సోర్స్లోంచి డేటాని డెస్టినేషన్లోకి మూవ్ చేస్తున్నాం. ఎప్పుడో ఇలాగే ఉంటుంది. సోర్స్ నుంచి డెస్టినేషన్కి మూవ్ అవుతుంది. ఇక్కడ సోర్స్ రిజిస్టర్ ఉంటే ఇక్కడ డెస్టినేషన్ రిజిస్టర్ ఉంటుంది. మనం ఎగ్జాంపుల్స్కి వెళ్ళాక బాగా తెలుస్తుంది. ఇక్కడ డెస్టినేషన్ కెన్ బి ఏ స్పెసిఫైడ్ రిజిస్టర్ ఆర్ ఏ మెమరీ లొకేషన్ అయి ఉండాలి. డెస్టినేషన్ ఎప్పుడు రిజిస్టర్ లేదంటే మెమరీ లొకేషన్ అయి ఉండాలి. ద సోర్స్ అండ్ డెస్టినేషన్ కెనాట్ బి ఏ మెమరీ లొకేషన్ ఇన్ అన్ ఇన్స్ట్రక్షన్. ఇక్కడ ఉన్న ఇన్స్ట్రక్షన్లో సోర్సు డెస్టినేషన్ రెండు మెమరీ లొకేషన్స్ అయ్యి ఉండకూడదు. ఒకటి మెమరీ లొకేషన్ అయ్యి ఉంటే ఇంకోటి డేటా అయ్యి ఉండాలి. ఈ డేటా ఇలా ఆ మెమరీ లొకేషన్లో స్టోర్ అవుతుంది. ఓకేనా? కమ్స్ టు అడ్రసింగ్ మోడ్స్. ద వేరియస్ అడ్రసింగ్ మోడ్స్ ఆఫ్ 8086 ఆర్ ఇవి వేరియస్ అడ్రసింగ్ మోడ్స్ అనమాట. ఇక్కడ 6 టైప్స్ ఆఫ్ అడ్రసింగ్ మోడ్స్ ఉన్నాయి. ఇమీడియట్ అడ్రసింగ్ మోడ్, రిజిస్టర్ అడ్రసింగ్ మోడ్, అడ్రసింగ్ మోడ్స్ ఫర్ యాక్సెసింగ్ డేటా ఇన్ మెమరీ. మెమరీ నుంచి డేటాని యాక్సెస్ చేయడం కోసం సెపరేట్గా 7 అడ్రసింగ్ మోడ్స్ మళ్ళీ వేరేగా ఉన్నాయి సబ్గా. డైరెక్ట్ అడ్రసింగ్ మోడ్, రిజిస్టర్ ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్, బేస్ అడ్రసింగ్ మోడ్, ఇండెక్స్ అడ్రసింగ్ మోడ్, బేస్ ఇండెక్స్ అడ్రసింగ్ మోడ్, స్ట్రింగ్ అడ్రసింగ్ మోడ్. అండ్ ఫోర్త్ వన్ వచ్చి అడ్రసింగ్ మోడ్ ఫర్ యాక్సెసింగ్ ఐఓ పోర్ట్స్. ఐఓ పోర్ట్స్ నుంచి డేటా కూడా తీసుకోవాలి కదా, ఐఓ పోర్ట్స్లో డేటా రాయాలి కదా, దానికి కూడా అడ్రస్సెస్ ఉంటాయి. దానికి ఇది రిలేటివ్ అడ్రసింగ్ మోడ్. ఇంకా వచ్చి ఇంప్లీట్ అడ్రసింగ్ మోడ్. ఇవైతే మామూలు ఇన్స్ట్రక్షన్స్తో యూజ్ చేసుకుంటే ఈ అడ్రసింగ్ మోడ్స్, లాస్ట్ 2 అడ్రసింగ్ మోడ్స్. క్విక్గా మనం అడ్రసింగ్ మోడ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇమీడియట్ అడ్రసింగ్ మోడ్ అనమాట. ఇమీడియట్ అడ్రసింగ్ మోడ్ ఏంటంటే, సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు పుట్ ఏ నెంబర్, ఈ నెంబర్ అన్నది, ఈ డేటా అన్నది ఇన్ ద సిఎక్స్ రిజిస్టర్. ఈ యొక్క అడ్రస్ అన్నది సిఎక్స్ రిజిస్టర్లో కనుక మనం స్టోర్ చేయాలనుకుంటున్నాం అనుకోండి. ఈ అడ్రస్ మనకి తెలుసు, ఈ అడ్రస్ ఏంటో మనకి తెలుసు. సో అడ్రస్ అని మనం సిఎక్స్ అనే రిజిస్టర్లో స్టోర్ చేయాలనుకుంటున్నాం. మెమరీ లొకేషన్లో ఈ అడ్రస్ మనకి తెలుసు. అది స్టోర్ చేస్తే అడ్రస్ ఎలా స్టోర్ అవుతుందంటే, లోయర్ బైట్స్ 7B అన్న ఈ లోయర్ బైట్స్ అన్నమాట సిఎల్లో స్టోర్ అవుతుంది. అండ్ అప్పర్ బైట్ 43 అన్నది హెక్సాడెసిమల్ సిహెచ్లో స్టోర్ అవుతుంది. ఇది ఇమీడియట్ అడ్రసింగ్ మోడ్ అనమాట. నెంబర్ స్పెసిఫై చేస్తాం మనం. ఇక్కడ ఇన్స్ట్రక్షన్లో నెంబర్ డైరెక్ట్ అడ్రస్ ఇచ్చేస్తాం మనం. రిజిస్టర్ అడ్రసింగ్ మోడ్లోని. రిజిస్టర్ అడ్రసింగ్ మోడ్ మీన్స్ దట్ ఏ రిజిస్టర్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఎన్ ఆపరెండ్ ఫర్ ద ఇన్స్ట్రక్షన్. రిజిస్టర్ ఉంటుంది అనమాట. సోర్స్ ప్లేస్లో ఇక్కడ రిజిస్టర్ ఉంటుంది. సో దీన్ని రిజిస్టర్ అడ్రసింగ్ మోడ్ అంటాం. ఇక్కడ ఇమీడియట్ అడ్రసింగ్ మోడ్ అంటాం. ఎందుకంటే సోర్స్ ప్లేస్లో మనకి అడ్రస్ ఉంటుంది, ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ అయిపోదు. బట్ ఇక్కడ రిజిస్టర్ ఉంటుంది. రిజిస్టర్లో ఉన్న అడ్రస్ సిఎక్స్లో స్టోర్ అవ్వాలి. సోర్స్లో ఉన్న అడ్రస్ డెస్టినేషన్ రిజిస్టర్ సిఎక్స్లో స్టోర్ అవ్వాలి. అది కాపీస్ ద కంటెంట్ ఆఫ్ 16-bit ఏఎక్స్ రిజిస్టర్ టు 16-bit సిఎక్స్ రిజిస్టర్. ఏఎక్స్ రిజిస్టర్ నుంచి సిఎక్స్ రిజిస్టర్లోకి ఈ రెండు 16-bit కాబట్టి 16-bit ఏఎక్స్ రిజిస్టర్ టు 16-bit సిఎక్స్ రిజిస్టర్ అడ్రస్ స్టోర్ చేసుకుంటాయి కదా మనకి. రిజిస్టర్లో ఆఫ్సెట్ అడ్రస్ స్టోర్ చేసుకుంటాయి. యూ కెన్ మూవ్ ఎనీ 16-bit రిజిస్టర్ టు ఎనీ 16-bit రిజిస్టర్. రెండు 16-bit రిజిస్టర్స్ కాబట్టి ఇక్కడ ప్రాబ్లం లేదు. ఆర్ యూ కెన్ మూవ్ ఎనీ 8-bit రిజిస్టర్ టు 8-bit రిజిస్టర్. అది ఇక్కడ ఏఎల్ రాసుకున్నాం అనుకోండి, ఇక్కడ సిఎల్ రాసుకోవాలి. రెండు 8-bit అయితే 8-bit అయి ఉండాలి, 16-bit అయితే 16-bit అయి ఉండాలి ఇక్కడ రిజిస్టర్స్. బట్ యూ కెనాట్ మూవ్ 8-bit రిజిస్టర్ టు 16-bit రిజిస్టర్. ఓకేనా? మనం మూవ్ చేయలేము 8-bit రిజిస్టర్ని 16-bit రిజిస్టర్ నుంచి. ఇది కూడా చూడండి, ఇక్కడ 8-bit ఉంటే ఇక్కడ కూడా 8-bit ఉండాలి. సోర్స్ 8-bit అయితే డెస్టినేషన్ కూడా 8-bit అయి ఉండాలి. డేటా మూవింగ్ చేస్తున్నాం ఇక్కడ. నెక్స్ట్ వన్ వచ్చేసి డైరెక్ట్ అడ్రసింగ్ మోడ్. మనం మెమరీ యాక్సెస్ కోసం వాడుతాం అన్నాం కదా, సబ్ అడ్రసింగ్ మోడ్స్ కూడా డిస్కస్ చేసాం. డైరెక్ట్ అడ్రసింగ్ మోడ్ ఇక్కడ మూవ్ సిఎల్ అనే రిజిస్టర్లోకి ఇక్కడ ఇచ్చిన అడ్రస్లో ఉన్న డేటా అన్నది సిఎల్ అనే రిజిస్టర్లో స్టోర్ అవ్వాలి. దీని గురించి ఇక్కడ రాస్తుంది చూడండి. వెన్ ఎగ్జిక్యూట్స్ దిస్ ఇన్స్ట్రక్షన్ విల్ కాపీస్ ద కంటెంట్స్ ఆఫ్ ద మెమరీ లొకేషన్. మెమరీ లొకేషన్లో ఉన్న కంటెంట్, ఇక్కడ ఒక మెమరీ లొకేషన్ ఉందనుకోండి, ఈ మెమరీ లొకేషన్లో ఉన్న కంటెంట్ ఉంటుంది కదా, సమ్ కంటెంట్, ఆ కంటెంట్ వచ్చి సిఎల్ రిజిస్టర్లో స్టోర్ అవ్వాలన్నమాట. మెమరీ లొకేషన్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్
4378H ఈ లొకేషన్లో అనమాట. 4378Hలో ఉన్న అడ్రస్లో ఉన్న డేటా అన్నది సిఎల్ రిజిస్టర్లో స్టోర్ అవ్వాలి. ఫ్రమ్ ద డేటా సిగ్మెంట్ బేస్ ఇంటూ సిఎల్ రిజిస్టర్. ఓకే, దాన్ని మళ్ళీ ఇక్కడ రాసి చూడండి. ఇక్కడ ఇంకోటి ఇచ్చుకున్నాం. ఇక్కడైతే మనం ఏమి ఇచ్చుకున్నాం, 8-bit రిజిస్టర్ ఇచ్చుకున్నాం. ఇక్కడ 16-bit రిజిస్టర్ ఇచ్చుకున్నాం. 16-bit రిజిస్టర్లోకి మనం ఎంత మూవ్ చేయగలం, 16 bits మూవ్ చేయగలం. అంటే ఒక లొకేషన్లో మనకి 8 bits ఉంటాయి అన్నమాట. 8-bit ఉంటుంది, 8-bit డేటా ఉంటుంది అన్నమాట ఒక లొకేషన్లో. అలాంటి ఇక్కడ 16-bit రిజిస్టర్స్ కాబట్టి 2 కాన్సిక్యూటివ్ లొకేషన్స్ స్టోర్ అవుతాయి అందులోనే. ఫస్ట్ 437A ఈ లొకేషను లోయర్ బైట్లో స్టోర్ అవుతుంది. తర్వాత అప్పర్ లొకేషను 437BH ఉంటుంది కదా, ఈ లొకేషన్లో ఉన్న డేటా BHలో స్టోర్ అవుతుంది. 437BHలో ఉన్న డేటా వెళ్ళి BH ఉన్న మెమరీ లొకేషన్లో స్టోర్ అవుతుంది అన్నమాట. అదే ఇన్స్ట్రక్షన్ని మనం రివర్స్లో రాశారు. ఇక్కడ ఏంటి, ఇందులో ఉన్న డేటా వెళ్ళి ఈ లొకేషన్లో స్టోర్ అవుతుంది. లోయర్లో ఉన్న డేటా వెళ్ళి ఈ లొకేషన్, హయ్యర్లో ఉన్న డేటా వెళ్ళి ఈ లొకేషన్. ఇక్కడ అడ్రస్ స్టోర్ అవుతుంది. ఈ బ్రాకెట్స్ ఉండకూడదు, బ్రాకెట్స్ పెట్టకూడదు. బిఎల్ ఏం స్టోర్ చేసుకుంటే ఈ రిజిస్టర్స్, బేస్ రిజిస్టర్స్ అడ్రస్ స్టోర్ చేసుకుంటుంది, ఆఫ్సెట్ అడ్రస్. ఆ ఆఫ్సెట్ అడ్రస్ని తీసుకెళ్ళి ఈ లొకేషన్లో స్టోర్ చేస్తాం అంతే. దట్స్ ఇట్. నెక్స్ట్ వన్ ఏంటంటే రిజిస్టర్ ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్. ఇందులో ఏంటంటే ఇన్ దిస్ మోడ్ ద ఎఫెక్టివ్ అడ్రస్ ఈజ్ స్పెసిఫైడ్ ఇన్ ఐదర్ ఏ పాయింటర్ రిజిస్టర్ ఆర్ అండ్ ఇండెక్స్ రిజిస్టర్. ఇదిగోండి ఆఫ్సెట్ రిజిస్టర్ స్పెసిఫైడ్ ఇన్ ఎఫెక్టివ్ అడ్రస్ అన్నది బేస్ పాయింటర్లో కానీ లేదంటే సోర్స్ ఇండెక్స్లో కానీ డెస్టినేషన్ ఇండెక్స్లో కానీ స్టోర్ చేసి ఉంటుంది అనమాట. కమ్స్ టు ఇన్స్ట్రక్షన్ వస్తే మూవ్ సోర్స్ ఏమో BX ఉంది, BX డెస్టినేషన్ DI, డెస్టినేషన్ ఇండెక్స్ లొకేషన్ మెమరీ లొకేషన్లో స్టోర్ అవ్వాలన్నమాట. ఈ BXలో ఉన్న డేటా అడ్రస్ ఏదైనా ఉందో ఆ అడ్రస్ DI ఉన్న లొకేషన్లో మెమరీ లొకేషన్లో స్టోర్ అయ్యి ఉండాలి. BXలో ఏముంది 2456H ఇది ఉందన్నమాట. BXలో డేటా అడ్రస్ అనుకోండి. DS డేటా సిగ్మెంట్, DI అంటే డెస్టినేషన్ ఇండెక్స్. డేటా సిగ్మెంట్లో మనం డేటా ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి డేటా సిగ్మెంట్కి ఒక అడ్రస్ ఇదిగోండి. ఇది ఎఫెక్టివ్ అడ్రస్ స్టోర్ చేసుకుంటుంది అన్నాను కదా, ఎఫెక్టివ్ అడ్రస్ ఇదిగోండి 0020H అంట. మామూలుగా ఎగ్జాంపుల్కి తీసుకున్నాం. ఈ రెండు క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఫిజికల్ అడ్రస్ వస్తుంది. ఫిజికల్ అడ్రస్ అనమాట ఇది. ఈ ఫిజికల్ అడ్రస్ ద్వారా మనం మెమరీని యాక్సెస్ చేస్తాం. 20-bit మెమరీని అడ్రస్ ద్వారా, ఇది 20-bit అడ్రస్ ద్వారా మనం మెమరీని యాక్సెస్ చేస్తాం. ఆ యాక్సెస్ చేసి ఆ మెమరీలో ఈ డేటా అనేది స్టోర్ చేస్తాం. ఆఫ్టర్ మూవ్ IDX BX ద కంటెంట్స్ ఆఫ్ B of 2456H హెక్సా డెసిమల్ నెంబర్ ఈజ్ మూవ్ టు మెమరీ లొకేషన్. ఈ మెమరీ లొకేషన్లోకి మూవ్ అవుతుంది. 50060 అండ్ 50061. ఇది ఎందుకంటే 16-bit కదా, ఒక లొకేషన్లో 8-bit స్టోర్ అవుతుంది. ఈ లొకేషన్లో 8-bit స్టోర్ అవుతుంది, ఈ లొకేషన్లో 8-bit స్టోర్ అవుతుంది. అలా 16-bit కంప్లీట్ అవుతుంది అక్కడతోటి. ఓకేనా, అది రిజిస్టర్ ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్. తర్వాత బేస్ అడ్రసింగ్ మోడ్. బేస్ అడ్రసింగ్ మోడ్కి వచ్చేసి ఇన్ దిస్ మోడ్ ఎఫెక్టివ్ అడ్రస్ ఈజ్ అబ్టైన్ బై యాడింగ్ డిస్ప్లేస్మెంట్ వాల్యూ ఆఫ్ ద కంటెంట్ ఆఫ్ BX ఆర్ BP. డిస్ప్లేస్మెంట్ వాల్యూ అంటే ఇక్కడ స్టార్ట్ అని ఉంది కదా, ఇది ఒక డిస్ప్లేస్మెంట్ వాల్యూ అన్నది స్పెసిఫై చేస్తుంది. ఇదిగోండి స్టార్ట్ అంటే ఒక హెక్సా వాల్యూ అన్నది స్పెసిఫై చేస్తుంది అన్నమాట. ఒక మెమరీ కాన్స్టిట్యూటివ్ మెమరీ లొకేషన్కి ఈ డిస్ప్లేస్మెంట్ వాల్యూ అన్నది ఇస్తారు. ద సిగ్మెంట్ రిజిస్టర్స్ ఆర్ డేటా సిగ్మెంట్ అండ్ స్టాక్ సిగ్మెంట్. ఈ రెండు సిగ్మెంట్ రిజిస్టర్స్ని మనం యూజ్ చేస్తాం. బేస్ అడ్రసింగ్ మోడ్ యూజ్ చేసినప్పుడు ఈ రెండు సిగ్మెంట్స్ని యూజ్ చేస్తాం. Displacement start can be either unsigned 16-bit or signed 8-bit. డిస్ప్లేస్మెంట్ అన్నది ఈ ఎక్సా ఉంది కదా, ఇది అన్సైన్డ్ 8-bit 16-bit అయ్యి ఉండొచ్చు, లేదంటే సైన్డ్ 8-bit కూడా అయ్యి ఉండొచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకటి అయ్యి ఉండొచ్చు దీని వాల్యూ స్టార్ట్. అది అన్నది మనం అసెంబ్లర్ డిఫైన్ చేస్తుంది. అసెంబ్లర్ ద్వారా యూజర్ ప్రోగ్రామ్ డిఫైన్ చేస్తుంది అన్నమాట. ఈ వాల్యూ ఏంటి అన్నది యూజర్ ప్రోగ్రాంలో డిఫైన్ చేస్తాడు అసెంబ్లర్ యూజ్ చేసుకుని. ఓకేనా,
నెక్స్ట్ మనకి ఇక్కడ ఎఫెక్టివ్ అడ్రస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటే బిఎక్స్ రిజిస్టర్లో ఉంది కదా, ఇక్కడ బిఎక్స్ రిజిస్టర్లో ఉన్న కంటెంట్ అన్నది ఏఎల్లోకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. సో బిఎక్స్ ఎగ్జాంపుల్గా మనం బిఎక్స్ అడ్రస్ ఇది అనుకున్నాం 200000. స్టార్ట్కి ఒక అడ్రస్ ఉంటుంది 02. ఎక్స్ట్రాస్ ఎఫెక్టివ్ అడ్రస్ ఉంటుంది కదా అడ్రస్ లొకేషన్కి, ఆ ఎఫెక్టివ్ అడ్రస్ డేటా సిగ్మెంట్ ఇవన్నీ యాడ్ చేస్తే లాస్ట్ వచ్చిదే ఫిజికల్ అడ్రస్. ఓకేనా. నెక్స్ట్ వన్ ఇండెక్స్ అడ్రసింగ్ మోడ్. ఇన్ దిస్ మోడ్ ఎఫెక్టివ్ అడ్రస్ ఈజ్ అబ్టైన్డ్ బై యాడింగ్ ద డిస్ప్లేస్మెంట్ వాల్యూ టు ద కంటెంట్స్ ఆఫ్ సోర్స్ ఇండెక్స్ అండ్ డెస్టినేషన్ ఇండెక్స్. ఇక్కడ అనుకోండి బేస్ పాయింటర్ బిఎక్స్ బేస్ రిజిస్టర్ ద్వారా చేస్తాం బేస్ అడ్రసింగ్ మోడ్. సో దాని బేస్ అడ్రసింగ్ మోడ్ చేసాం, బేస్ పాయింటర్ బిఎక్స్ రిజిస్టర్ కాబట్టి. వెల్కమ్స్ టు ఇక్కడైతే ఇండెక్స్ కాబట్టి ఇండెక్స్ అడ్రసింగ్ మోడ్ కాబట్టి సోర్స్ ఇండెక్స్ డెస్టినేషన్ ఇండెక్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్కి వచ్చేసరికి మూవ్ సోర్స్. ఇక్కడ సోర్స్ అనమాట, సోర్స్ అని డిఫైన్ చేస్తాం ఎందుకంటే సోర్స్ ఇండెక్స్ వాడుతున్నాం కాబట్టి సోర్స్ అని డిఫైన్ చేస్తాం. సోర్స్ ఇండెక్స్లో ఉన్న మెమరీని ఏఎల్ అనే రిజిస్టర్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఇన్ దిస్ మోడ్ కెన్ బి యూజ్డ్ టు యాక్సెస్ ఏ సింగిల్ డైమెన్షన్. ఇక్కడ సోర్స్ అనేది దేన్ని డిఫైన్ చేస్తుంది అంటే ఒక బ్లాక్ ఆఫ్ ఏరియాకి అడ్రస్ డిఫైన్ చేస్తుంది. డేటా సిగ్మెంట్ని మనం యాక్సెస్ చేస్తున్నాం అనమాట. దీని ద్వారా డేటా సిగ్మెంట్ని యాక్సెస్ చేసేటప్పుడు బేస్ అడ్రస్ ఉంటుంది, డేటా సిగ్మెంట్కి బేస్ అడ్రస్ తీసుకోండి. ఈ సోర్స్ ఇండెక్స్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ రాసిన చూడండి, ఇన్ దిస్ మోడ్ కెన్ బి యూజ్డ్ టు యాక్సెస్ ఏ సింగిల్ డైమెన్షన్. ఒక డైమెన్షన్ ఆఫ్ ఎర్రైని క్రియేట్ చేస్తుంది అనమాట. సింగిల్ డైమెన్షన్ ఎర్రైని క్రియేట్ చేస్తుంది. ఆ ఎర్రైలోని ఎస్ అన్నది 0 అయ్యి ఉండొచ్చు, 1, 2, 3 ఇలాగా ఒక డైమెన్షన్ని స్పెసిఫై చేస్తూ ఉంటుంది. ద డిస్ప్లేస్మెంట్ కెన్ బి స్టార్టింగ్ అడ్రస్ ఆఫ్ ద టేబుల్. స్టార్టింగ్ అడ్రస్ అనమాట డిస్ప్లేస్మెంట్ అంటే. ద కంటెంట్ ఆఫ్ ఎస్ఏ ఆర్ డిఐ కెన్ దెన్ బి యూజ్డ్ యాజ్ ఇండెక్స్. ఈ ఎస్సీ కానీ ఇక్కడ డిఐ అని పెట్టామనుకోండి, డిఐ కానీ ఏం స్పెసిఫై చేస్తుంది అంటే ఇండెక్స్ వాల్యూ స్పెసిఫై చేస్తుంది ఫర్ ద స్టార్టింగ్ అడ్రస్కి ఇండెక్స్ వాల్యూ స్పెసిఫై చేస్తుంది. అట్లని యాక్సెస్ చేసుకుంటాం కోసం. ఇక్కడ 1 ఉందనుకోండి, ఈ ఈ ఈ ఈ లొకేషన్ యాక్సెస్ చేసుకుంటుంది అనమాట, పర్టికులర్ ఎలిమెంట్ ఇన్ ద టేబుల్. ఇదిగోండి ఒకవేళ 0 ఉందనుకోండి, స్టాక్ ఇండెక్స్ ఈ లొకేషన్ యాక్సెస్ చేసుకుంటుంది. అలాగా అడ్రస్ అక్కడ ఉన్న అడ్రస్ బట్టి. ఇది ఇండెక్స్ అడ్రసింగ్ మోడ్. నెక్స్ట్ వన్ ఏంటంటే బేస్డ్ ఇండెక్స్ అడ్రసింగ్ మోడ్. ఇన్ దిస్ మోడ్ ఎఫెక్టివ్ అడ్రస్ ఈజ్ కంప్యూటెడ్ బై యాడింగ్ ఏ బేస్ రిజిస్టర్. బేస్ రిజిస్టర్ బిఎక్స్ అయ్యి ఉండొచ్చు, బేస్ పాయింటర్ అయ్యి ఉండొచ్చు, అండ్ ఇండెక్స్ రిజిస్టర్ అందులో అది సోర్స్ ఇండెక్స్ అయ్యి ఉండొచ్చు, డెస్టినేషన్ ఇండెక్స్ అయ్యి ఉండొచ్చు, అండ్ ఏ డిస్ప్లేస్మెంట్ అడ్రస్. ఈ అడ్రస్ ఈ 3 అడ్రస్లు యాడ్ చేసి వాటికి మళ్ళీ డేటా సిగ్మెంట్ ఒక అడ్రస్ కూడా యాడ్ చేస్తే మనకి ఫిజికల్ అడ్రస్ వస్తుంది. ఫస్ట్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్ చూడండి, మూవ్. మనం ఏం చేస్తున్నాం అంటే ఇందులో ఉన్న డేటాని ఈ కాన్సిక్యూటివ్ మెమరీ లొకేషన్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అనమాట. ఈ మెమరీ లొకేషన్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో ఇక్కడ మెమరీ లొకేషన్, దీనికి మెమరీ లొకేషన్ మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఆ మెమరీ లొకేషన్ అన్నది ఇందులో ఉన్న డేటా ఈ మెమరీ లొకేషన్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ ఆల్ఫా అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్ అడ్రస్ని స్పెసిఫై చేస్తాం. ఆల్ఫా 08 అనేసి ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. సోర్స్ ఇండెక్స్ దీన్ని కూడా ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. బేస్ రిజిస్టర్ కూడా ఎగ్జాంపుల్గా ఒక అడ్రస్ తీసుకున్నారు. డేటా సిగ్మెంట్ అయితే లాస్ట్లో ఆల్వేస్ 0 ఉండాలి కాబట్టి 0 పెట్టుకుని ఒక అడ్రస్ తీసుకున్నాం. హెక్సాడెసిమల్ నెంబర్స్ ఇవన్నిటిని యాడ్ చేసుకుంటే లాస్ట్ని 8 వచ్చింది. ఇక్కడ 0s కాబట్టి 0, ఇక్కడ 2 ఉంది కాబట్టి 2, 1 ఉంది కాబట్టి 1, 3 యాడ్ చేసుకుంటే ఫిజికల్ అడ్రస్ వచ్చింది. మెమరీ లొకేషన్లో 1 MB ఆఫ్ మెమరీ లొకేషన్లో ఈ అడ్రస్లో ఇది 8 బిట్ ఆఫ్ రిజిస్టర్ కాబట్టి 8 బిట్ ఉంటుంది. 8 బిట్ కంటెంట్ ఆఫ్ సిఎల్ ఈజ్ మూవ్డ్ టు 20 బిట్ ఫిజికల్ అడ్రస్. 20 బిట్ ఫిజికల్ అడ్రస్ ఇది. ఈ ఫిజికల్ అడ్రస్లోకి ఇందులో సిఎల్లో ఉన్న కంటెంట్ అనేది ట్రాన్స్ఫర్ అయ్యి స్టోరేజ్ అవుతుంది. నెక్స్ట్ మనం స్ట్రింగ్ అడ్రసింగ్ మోడ్లో మనం స్ట్రింగ్స్ గురించి ఆపరేషన్స్ చేసినప్పుడు ఈ మోడ్ని వాడుకుంటాం. దిస్ మోడ్ యూజెస్ ఇండెక్స్ రిజిస్టర్స్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. స్ట్రింగ్స్ యూజ్ చేసుకున్నప్పుడు మా సోర్స్ ఇండెక్స్, డెస్టినేషన్ ఇండెక్స్ పాయింటర్స్ని యూజ్ చేసుకుంటాం అనేసి. సో ఈ కండిషన్ ఈ ప్లేస్లో యూజ్ చేసుకుంటాం అంటే ద స్ట్రింగ్ ఇన్స్ట్రక్షన్ ఆటోమేటికల్లీ అజ్యూమ్
SI2 point the first byte or word of the source and D అంటే destination point to the first byte or word to the destination. బైట్ అంటే ఏంటి 8 బిట్, బైట్ అంటే 8 బిట్ అనేసి, వర్డ్ అంటే 16 బిట్ అనేసి డిఫైన్ అనమాట. వర్డ్ అంటే 16 బిట్ అనేసి, బైట్ అంటే 8 బిట్ అనేసి. ఓకేనా, ఇది గుర్తుంచుకోండి. ఆఫ్ ద డెస్టినేషన్ ఆపరెంట్ 2 కాన్సిక్యూటివ్ మెమరీ లొకేషన్స్ క్రియేట్ చేస్తుంది అనమాట. 2 మెమరీ లొకేషన్కి మెమరీ ఏరియాలో 2 సిగ్మెంట్స్ క్రియేట్ చేస్తుంది. సో అందులో సోర్స్ ఇండెక్స్ ఆల్వేస్ టు ఫస్ట్ లొకేషన్ని పాయింట్ చేస్తూ ఉంటుంది. డెస్టినేషన్ ఇండెక్స్ అనమాట ఆల్వేస్ ఫస్ట్ లొకేషన్ని పాయింట్ చేస్తూ ఉంటుంది బై డిఫాల్ట్గా. ఇదిగోండి, ఆటోమేటికల్లీ సోర్స్ పాయింట్స్ ద ఫస్ట్ బైట్ ఆర్ వర్డ్ సోర్స్. ఇది 16 బిట్ అయి ఉండొచ్చు, లేకపోతే 8 బిట్ అయి కూడా ఉండొచ్చు. డెస్టినేషన్ ద కంటెంట్స్ ఆఫ్ SA and DA ఆర్ ఆటోమేటికల్లీ ఇంక్రిమెంటెడ్ ఆర్ డిక్రిమెంటెడ్ టు పాయింట్ టు నెక్స్ట్ బైట్ ఆర్ వర్డ్. ఆటోమేటికల్గా SA అన్నది SI-1 ఇలా ఇంక్రిమెంట్ అయిపోతూ ఉంటుంది. ఇంక్రిమెంట్ అవ్వచ్చు, SI+1 అవ్వచ్చు, SI-1 అవ్వచ్చు, ఇంక్రిమెంట్ అవ్వచ్చు, డిక్రిమెంట్ అవ్వచ్చు. ఆటోమేటికల్గా మనం రాసి ప్రోగ్రామ్ బట్టి బై డిఫాల్ట్గా ఇది నెక్స్ట్ ఈ లొకేషన్ ఫిల్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ లొకేషన్కి వెళ్తుంది. ఇది ఫిల్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ లొకేషన్కి ఆటోమేటికల్గా ఇంక్రిమెంట్ అయిపోతూ ఉంటుంది. ఇది కూడా అంటే ఆటోమేటికల్గా ఇంక్రిమెంట్ అవుతుంది, లేదంటే ఇది డిక్రిమెంట్ అవుతుంది అక్కడ మనం రాసిన లాజిక్ బట్టి. ఓకే, ఆ టైంలో స్ట్రింగ్ అడ్రసింగ్ మోడ్ అనేది యూజ్ చేసుకోండి. నెక్స్ట్ మనం అడ్రసింగ్ మోడ్ ఫర్ యాక్సెసింగ్ IO పోర్ట్స్. IO పోర్ట్స్ యాక్సెస్ చేసుకుంటాం కోసం ఈ అడ్రసింగ్ మోడ్ వాడతాం. ఫర్ మెమరీ మ్యాపింగ్ IO కోసం వాడతాము. మెమరీ అడ్రస్ మోడ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ మెమరీ మ్యాపింగ్ IO. మెమరీ అడ్రసింగ్ మోడ్స్ ఆర్ యూజ్డ్ అనమాట. మెమరీ అడ్రసింగ్ మోడ్స్ ఎక్కడ యూజ్ చేస్తాం? మెమరీ మ్యాపింగ్ IOలో యూజ్ చేస్తాం. దే ఆర్ 2 types ఆఫ్ పోర్ట్ అడ్రసింగ్ మోడ్స్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ మోడ్స్ ఉంటాయి ఇక్కడ. ఫస్ట్ డైరెక్ట్ మోడ్ గురించి, తర్వాత ఇండైరెక్ట్ మోడ్ గురించి డిస్కస్ చేద్దాం. ఇన్ డైరెక్ట్ పోర్ట్ మోడ్ ద పోర్ట్ నెంబర్ ఈజ్ 8 బిట్ అనమాట. 8 బిట్టే ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకేనా, 8 బిట్ అడ్రస్ ఉంటుంది, 8 బిట్టే ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇమీడియట్ పోర్ట్ ఇట్ అలౌస్ ఫిక్స్డ్ యాక్సెస్ టు పోర్ట్ నెంబర్ 0 to 225. 0 to 225 పోర్ట్స్ని మనం డైరెక్ట్ పోర్ట్ మోడ్లో యాక్సెస్ చేయగలం. 0 to 225 పోర్ట్స్ని మనం యాక్సెస్ చేయగలం. అదే మనం మామూలుగా అయితే 2^16 మనకి డేటా ఇది కదా, డేటా 2^16 కాబట్టి 65536 ఈ నెంబర్ ఆఫ్ IO పోర్ట్స్ని మనం యాక్సెస్ చేయగలం. కానీ డైరెక్ట్ మోడ్లో మాత్రం 0 to 225 యాక్సెస్ చేయగలం. అండ్ నెక్స్ట్ మనం ఇండైరెక్ట్ మోడ్లోని మనం రిమైనింగ్ పోర్ట్స్ అనేది యాక్సెస్ చేయగలం. ఇన్ డైరెక్ట్ పోర్ట్ మోడ్ ద పోర్ట్ నెంబర్ ఈజ్ 8 బిట్. ఓకేనా, ఇదంతా చేసుకున్నాం కదా. ఒకవేళ ఇది అన్నది అడ్రస్ అనమాట, ఆ పోర్ట్ యొక్క అడ్రస్. ఆ పోర్ట్ నుంచి డేటా బయటకు వెళ్తుంది. ఇది సోర్స్ ఇందులోంచి ఏఎల్లో ఉన్న డేటా అన్నది 05H అనే పోర్ట్ ద్వారా అవుట్ సైడ్ వరల్డ్కి వెళ్తుంది. అది ఇన్ అనుకోండి, డేటా ఇన్. ఇక్కడ ఏంటి 05H అనే పోర్ట్ ద్వారా ఏఎల్ అనే రిజిస్టర్కి డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట, ఇన్ అవుతుంది. ఇండైరెక్ట్ పోర్ట్ మోడ్ ద పోర్ట్ నెంబర్ ఈస్ టేకెన్ ఫ్రమ్ డిఎక్స్ రిజిస్టర్ నుంచి పోర్ట్ నెంబర్ అన్నది మనం తీసుకుంటాం. అలౌ 64 KB ఆఫ్ మెమరీ అలౌట్ చేస్తుంది. 8 బిట్ పోర్ట్ ఆర్ 32 KB ఫర్ 16 బిట్ పోర్ట్ అనమాట. 8 బిట్ పోర్ట్ అనుకోండి 64 KB ఆఫ్ మెమరీని అలౌట్ చేస్తుంది. ఒకవేళ 16 బిట్ పోర్ట్ కింద మనం యూస్ చేసుకుంటున్నాం అనుకోండి 32 KB ఆఫ్ మెమరీని అలౌట్ చేస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఇన్ వరల్డ్లో డేటా ట్రాన్స్ఫర్ ఇక్కడ నుంచి మనకి పోర్ట్ నెంబర్ దీంట్లో ఉంటుంది. అది 8 బిట్లో జరుగుతుందా 16 బిట్లో అనేసి. దాని ద్వారా ఈ కాన్సిక్యూటివ్ లొకేషన్కి 16 బిట్ అయితే ఏఎల్లో, అదే 8 బిట్ అయితే ఏఎల్లో, అది 16 బిట్ అయితే ఏఎక్స్. అలాగే అవుట్ వర్డ్లో కూడా ఈ స్వాప్ అవుతాయి. అవుట్ వర్డ్కి వచ్చేసరికి రివర్స్ అవుతాయి. దీన్ని అవుట్ వర్డ్లోకి వచ్చేసరికి సోర్స్ ఇది, ఇందులోంచి ఉన్న డేటా ఈ పోర్ట్ ద్వారా బయటకు వెళ్తుంది. ఇందులో ఏఎక్స్లో ఉన్న డేటా డిఎక్స్ అనే పోర్ట్ ద్వారా బయటకు వెళ్తుంది. డిఎక్స్ అంటే ఈ రిజిస్టర్లో ఉన్న అడ్రస్ ద్వారా, ఏ అడ్రస్ ఉంటే ఆ అడ్రస్లో ఉన్న డేటా అనమాట.
లాస్ట్ మనం 5, 6 డిస్కస్ చేసుకున్నాం. రిలేటివ్ అడ్రసింగ్ మోడ్. ఇన్స్ట్రక్షన్ యూజింగ్ దిస్ మోడ్ స్పెసిఫై ద ఆపరెంట్స్ యాజ్ 8-bit డిస్ప్లేస్మెంట్ రిలేషన్ టు ప్రోగ్రామ్ కౌంటర్ అట్ ఇన్స్ట్రక్షన్ పాయింటర్ కింద యూజ్ అవుతుంది. ఆపరెంట్ యాజ్ 8-bit అనమాట. డిస్ప్లేస్మెంట్ రిలేటివ్ టు ప్రోగ్రామ్ కౌంటర్. ఇక్కడ ఇది 8-bit అన్నది డిక్లేర్ చేసుకుంటాం. ఇక్కడ స్టార్ట్ అన్నది దిస్ ఇన్స్ట్రక్షన్ మీన్స్ దట్ ఇఫ్ క్యారీ ఈక్వల్ టు 0, ఇక్కడ క్యారీ అన్నది 0 అయింది అనుకోండి, ప్రోగ్రామ్ కౌంటర్ అండ్ ఇన్స్ట్రక్షన్ పాయింటర్ అన్నది లోడ్ విత్ కరెంట్ ప్రోగ్రామ్ కౌంటర్ అండ్ ఇన్స్ట్రక్షన్ పాయింటర్ కంటెంట్ ప్లస్ 8-bit సైన్డ్ వాల్యూ ఆఫ్ స్టార్ట్. దీని వాల్యూ కూడా అడిషన్ చేసి స్టోర్ చేసుకుంటాం ప్రోగ్రామ్ కౌంటర్ అండ్ ఇన్స్ట్రక్షన్ కౌంటర్లో. ఓకేనా? ఇక్కడ ఉన్న అడ్రస్కి స్టార్ట్లో ఉన్న అడ్రస్ని యాడ్ చేసుకుని మళ్ళీ ఇందులోనే ప్రోగ్రామ్ కౌంటర్లో కానీ లేదంటే ఇన్స్ట్రక్షన్ పాయింటర్లో కానీ స్టోర్ చేసుకున్నాం. అది ఈ అడ్రసింగ్ మోడ్ వల్ల యూజ్. నెక్స్ట్ లాస్ట్ మోడ్ వచ్చేసి ఇంప్లాయిడ్ అడ్రసింగ్ మోడ్. ఇంప్లాయిడ్ అడ్రసింగ్ మోడ్ అంటే ఇన్స్ట్రక్షన్స్ యూజ్డ్ దిస్ మోడ్ హ్యావ్ నో ఆపరెంట్స్. ఈ ఇన్స్ట్రక్షన్కి ఆపరెంట్స్ అన్నవి ఉండవు. ఎక్కడైతే ఆపరెంట్ ఉంది స్టార్ట్ అనేసి లేదంటే ఏఎల్ రిజిస్టర్ అనేసి ఇలా ఏదో ఒక ఆపరెంట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. కానీ ఇక్కడైతే ఆపరెంట్ అన్నది ఏమీ ఉండదు. సిఎల్సి అనేసి ఉంటుంది. సిఎల్సి అంటే క్లియర్ క్యారీ ఫ్లాగ్స్. ఇవన్నీ ఫ్లాగ్స్ని కంట్రోల్ చేసే ఇన్స్ట్రక్షన్స్ అనమాట. క్యారీ ఫ్లాగ్స్ క్లియర్ చేయాలంటే సిఎల్సి అనేసి, సెట్ క్యారీ ఫ్లాగ్ అంటే ఎస్టీసీ అనేసి, కాంప్లిమెంట్ క్యారీ ఫ్లాగ్ అంటే సిఎంసి అనేసి, సెట్ ఇంటరప్ట్ ఫ్లాగ్ అంటే ఎస్టిఐ అనేసి, సిఎల్ఐ అంటే క్లియర్ ఇంటరప్ట్ ఫ్లాగ్ అనేసి, ఎస్టిడి అంటే సెట్ డైరెక్షన్ ఫ్లాగ్ అనేసి, సిఎల్డి అంటే క్లియర్ డైరెక్షన్ ఫ్లాగ్ అనేసి. ఇలాగ ఫ్లాగ్స్కి డిఫైన్ చేసుకుంటాం కోసం ఇంప్లాయిడ్ అడ్రసింగ్ మోడ్ అనేది యూజ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ అడ్రసింగ్ మోడ్ గురించి మొత్తం కంప్లీట్గా అయితే డిస్కస్ చేశాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్.